హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్కి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ పాలని బాగా మరిగించాలి. ఇదిగోండి, పాలు మరిగిపోయినాయి. ఇప్పుడు మనం పంచదార తగినంత, అంటే నేను 2 టీ గ్లాసెస్ తీసుకున్నాను. ఇదిగోండి, నేను 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, ఇందాక మరిగినాయి కదా, మరిగిన పాలల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసి ఇలాగ కలుపుకున్నానండి. పంచదార కరిగిపోయిందండి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఆ లిక్విడ్ వేసుకుందాం ఇందులో. థిక్ ఫ్లేవర్ వచ్చేసింది చూసారా. ఇదిగోండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది మనకి. ఒక 2 మినిట్స్ ఇలాగా కొంచెం కాగబెట్టుకోవాలి ఈ థిక్ కన్సిస్టెన్సీలోనే. ఇదిగోండి, మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకొని కాస్త చల్లారి పెట్టుకుందాం. ఇదిగోండి, వేరే స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. బాగా చల్లారాలండి. ఇదిగోండి, ఆల్రెడీ నేను బాదం పప్పు, జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం. ఈ సమ్మర్లో ఇలా బయట ఏమేమి వేసి కలుపుతారో ఐస్ క్రీమ్స్ మనకు తెలియదు కదండి. ఇలా మన ఇంట్లో చక్కగా ఐస్ క్రీమ్ చేసుకొని సమ్మర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, కూల్గా. ఇది కాస్త చల్లారాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. రేపొద్దున చూపిస్తాను ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో. ఇదిగోండి, మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. ఇదిగోండి, మన ఓన్గా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్. చాలా అంటే చాలా సూపర్ ఉందండి. హోమ్ మేడ్. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు తగులుతా హెల్దీ ఫుడ్ ఇది. మనం బయట కొనుక్కొచ్చుకుంటాం. వాళ్ళ ఐస్కి ఎలాంటి వాటర్, ఎలాంటి పాలు వాడతా తెలియదు. ఇలా మనం ఓన్గా చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.